3, 2, 1. Side, please. Local boys here. Side, please. You don't come near. You are my darling, rolling, rolling, rolling. What a feeling, rolling, rolling, rolling. మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణువుల సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు నూతన సంవత్సరం అండ్ ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా చక్కగా, డెఫినెట్ గా లైఫ్ అంటే ఉగాది పచ్చడిలాగే అన్ని టేస్ట్లు ఉంటాయి, బట్ డెఫినెట్ గా తీపి ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. చెరుకు తింటే తీపి తెలుస్తుంది, మామిడికాయ తింటే పులుపు తెలుస్తుంది, వేప పువ్వు తింటే చేదు తెలుస్తుంది, ఇవన్నీ కలిపితే ఉగాది పచ్చడి రుచి తెలుస్తుంది. మీరందరినీ చూస్తుంటే నాకు నిజంగా ప్రతిరోజు పండగ వస్తుంది. సో నా వంతు పని అయిపోయింది. ఓపెనింగ్ ఉగాది కాబట్టి డెఫినెట్ గా కొత్త సంవత్సరం అన్ని కొత్తగా చేయాలని కోరుకుంటారు మీరు. ఈ ఇయర్ కొత్తగా ఏమైనా కోరుకుంటున్నారా? కొత్తగా ఉండాలని. కొద్దిగా ఒరిజినల్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎంత కలర్ఫుల్ గా ఉంది తెలుసా ఈ రోజు మా సెట్. ప్రతిరోజు ఉగాది వస్తే బాగుండి అనిపిస్తుంది మిమ్మల్ని. ఎంతో హాయిగా, ఎంతో కలర్ఫుల్ గా అమ్మాయిలు రంగురంగుల డ్రెస్సుల్లో, హాఫ్ శారీ, ఫుల్ శారీల్లో మా డార్లింగ్లు అందరూ మొత్తం పంచిలు వేసారు. నాకు అర్థమైపోయింది. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? నేను నెక్స్ట్ చెప్పాలంటే మీరు ఇక్కడికి రావాలి. ఓకే, ఎక్స్ అంటే క్షేమ సమాచారం. అందరూ క్షేమంగా ఉన్నారా అని. క్షేమం కాదు మా క్షేమం. అందరూ క్షేమంగా ఉన్నారా అని ప్రతిరోజు అడగం కదా,
పండగ రోజు మాత్రమే అడుగుతాం. అందుకే ఈ ఉగాది పండగ రోజు నా మనసుకు నచ్చిన మిమ్మల్ని అడుగుతున్నాను. హలో ప్రదీప్, ఎలా ఉన్నావు? సినిమాలో ఏం చెప్పారు? అమ్మాయిలకి దూరంగా ఉండమని చెప్పారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసాను కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు అర్థమైంది, నేను నుంచుని ఉంటేనే బెటర్ అనుకుంటా. పి ఫర్ పి అంటే పండగ. పండగ రోజు పాత మొగుడు ఎందుకని నీ షోకి వచ్చాను నీకోసం. నేను క్యాలెండర్ లో పండగ లాంటి సంవత్సరం వచ్చి వెళ్తా. పాప ఆయన క్యాలెండర్ లాంటి ఆయన ఇంట్లోనే ఉంటాడు. ప్లీజ్ అలాంటి ఏం చేయగమ్మా. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ ఆర్ అంటే రాశి ఫలాలు. అవును, రాశి వాసి చూసుకునే ఛాన్స్ మామూలుగా ప్రతిరోజు దొరకదు. అవును. కనీసం పండుగ రోజైనా చూసుకుందామని ఇక్కడికి వచ్చా నీకోసం. రాశి ఫలాలు సరిగ్గా రాస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీరు అందరూ చక్కగా ఇక్కడికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ చూశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అమ్మో, ఇంకా 3 ఉన్నాయి. ఎరా అబ్బాయిలు, మనకి చీటీలు ఇవ్వలేదా? తొక్కేశారా? ఓకే, ఈ ఫర్ అంటే ఇగురు, మామిడి ఇగురు, చింత చిగురు, వేప చేదు, ఇవన్నీ కలిపితేనే ఉగాది పండగకి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ చూడ్డానికే నీకోసం ఇక్కడ వచ్చాను ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ ఎస్ ఫర్ సరదా సరసాలు. బాయ్ ఫ్రెండ్ సరదాలు, మొగుడి సరసాలు అన్నీ వదిలేసి వచ్చాను తెలుసా నీకోసమే. థర్డ్ పొజిషన్ ఇచ్చావా? కాదు, వీళ్ళందరినీ మించి టాప్ పొజిషన్ నీకే. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లాస్ట్ వన్. ఎస్ ఫర్ అంటే సంబరాలు. సంబరాలు అంబరాలు అంటాలన్నా, సిగ్గుపడి సర్దుకుపోవాలన్నా, విరహం ఊరు విడిచిపోవాలన్నా, వీళ్ళందరి కళ్ళు అప్పగించి చూడాలన్నా నువ్వు నేను దుమ్ము రేపాలి. థ్యాంక్ యూ డార్లింగ్. మీరేం కంగారు పడకండి, మన రచ్చ వేరేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి. చేయలే చెప్పండి. ఎక్స్ప్రెస్ రాజా షోలో ఈ రోజు ఉగాది కాబట్టి ఇప్పుడు ప్రదీప్ చెప్పబోయే జోకు నవ్వు రాకపోయినా కితకితలు పెట్టుకుని మరి నవ్వుతాం. బాగుపడతారా? ఓకే, మా సుబ్బారావు పండగ అని చెప్పి అమెరికా నుంచి జాన్ ఇన్వైట్ చేశాడు. సో జాన్ ఇన్వైట్ చేస్తే జాన్ భోజనానికి వచ్చాడు. ఓ వెరీ గుడ్ సరే అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఉగాది రోజు కాబట్టి పచ్చడి కూడా రెడీ చేసిన అంత అయింది. జాన్ వచ్చాట అన్నాడు. ఓకే అని చెప్పి ముందు ఉగాది పచ్చడి తినండి అని చెప్పి ఉగాది పచ్చడి పెట్టింది. సో ఆవిడ వంటింట్లోకి వెళ్ళి మిగతా సామాన్లు తెచ్చినప్పటికి జాన్ సీరియస్ గా నెయ్యి వేసుకుని అన్నంలో ఉగాది పచ్చడి కలుపుకుని తింటున్నాడు అనమాట. ఓరిని అమెరికా తెలివితేటలు పాడుగాను, పచ్చడి అనేది పచ్చడిలా తినాలరా, అన్నంలో కలుపుకుని తినకూడదు అన్నాడు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఇలా మీకు ఎలాంటి అలవాట్లు బాగా వింతగా కనిపిస్తాయి పక్క వాళ్ళవి? హలో ప్రదీప్, ఫస్ట్ మీకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని చూసి కన్ను కొడితే నాకు వింతగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? అది వింత కాదమ్మా, అది ఇంకా
ఇంకా మా ఫ్రెండ్ కి ఒక పిచ్ అలవాటు ఉంది, అంటే సెల్ఫీ దిగడం అంటే దానికి పిచ్ అన్నమాట. ఎంత పిచ్ అంటే ఈవెన్ డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి కూడా సెల్ఫీ అని పోజ్ పెట్టి ఫొటోస్ దిగుతుంది. ఇంకా నేను డెడ్ బాడీ లేచి What a feeling, going, going, going. You are my darling, going. ముందుగా మీకు ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. And మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం వింతగా అనిపిస్తుంది అంటే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. కొందరు చాక్లెట్ లో ప్రదీప్ ని చూసే మాటలు రావట్లేదు. మీరు ఆన్సర్ మర్చిపోయి నా మీతో వస్తారేంటండి? సరే ఇంకొకటి చెప్తాను. ఇంకోట కూర్చో, గుర్తు రాగానే నుంచుంటామ్మా. అయ్యయ్యో, కొందరికి కింద 20 ఏళ్ళు వచ్చినా మట్టి తినే అలవాటు పోదు. అదేంట్రా అంటే చిన్నప్పుడు కృష్ణుడే తిన్నాడు, నేను తింటే తప్ప. వాడికి చెప్పు కాస్త 4 రాళ్ళు వెనకేసుకోమంటే మట్టి లోపల వేసుకోవడం కాదు. కొంతమంది ఎక్కడెక్కడో చేతులు పెట్టుకొని చెవులో ముక్కులో నీలా తింటివిరా కృష్ణ. అప్పుడే అలా లడ్డు కనిపించగానే ఏ లడ్డు ఇవ్వరా అని చెప్పేసి తీసుకుంటారు. అప్పుడు నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆడికి జిటాక్సిన్ 650 టాబ్లెట్ తెప్పిండి అవుతుంది. అయ్యో మేకపోతే చెయ్యి. ఇది వేలు, ఇది ముక్కు, దురదొస్తే గోక్కోక తోడకేసి రాస్తారేటి. బీటెక్ లో ఎవరైనా ఆల్ క్లియర్ చేస్తే నాకు వింతగా అనిపిస్తుంది. నీవెన్నున్నాయి సబ్జెక్టులు? 2 ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ 4 5 అవుతాయి. అయ్యో అంత సీరియస్ 0. ఆల్ ది బెస్ట్. నేను చెప్తున్నా కదా, ఆల్ ది బెస్ట్. వాష్రూమ్ లో సెల్ఫీ దిగితే ఇంత ఉంటది. అంటే వాష్రూమ్ లోనే కదా అద్దం ఉండేది, అందుకని అక్కడ దిగుతున్నారు వాళ్ళు. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. ఉగాది శుభాకాంక్షలు. నవ్వుతో చెప్తే ఏం కాదు. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. ఎస్, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో కలిపి నీకు తాగిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది నేను. తీసేస్తారు, ఇది గ్యారెంటీ తీసేస్తారు నాకు తెలుసు. కాబట్టి వేరేదే అని చెప్పు. ఈ రోజు నీ కలవడమే పెద్ద స్పెషల్ గా వింతగా అనుకుంటున్నాను అన్నయ్య. ఉగాది రోజు ఉగాది పచ్చడి పెట్టకుండా ఆవకాయ పచ్చడి పెట్టే వాళ్ళని చూస్తే వింతగా ఉంటుంది. ఎందుకు ఉగాది పచ్చడి ఇది? ఆన్ ది వే. నా ఫ్రెండ్ ఒకడు అమ్మాయిలు కనపడగానే ఫోన్ రాకున్నా ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేస్తాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాయ్ ప్రదీప్. హలో. హాయ్ హాయ్. హాయ్. అమ్మాయిలు ప్రదీప్ ని భయ్యా అని పిలిచినప్పుడు నాకు వింతగా అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఉండకూడదని కోరుకుంటా. మనం అర్జెంట్ గా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు పాకెట్ లో హెవీ స్టోన్స్ వేసుకుంటే ఆగిపోతాయని చెప్తారు కదా, వాళ్ళని చూస్తే వింతగా అనిపిస్తుంది. దేని దారి అందే, అలా ఏముండదు. విష్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అన్న. విష్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు నీ కూడా అన్నా. ఇంత మందిలో నేనే మంచిగా ఉండడం చాలా వింతగా అనిపిస్తుంది అన్న. నువ్వు అలా అనుకోవడం వింటే మాకు కూడా వింతగా అనిపిస్తుంది. అది హాయ్ ప్రదీప్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరే స్కూల్? ఇంత చిన్న వయసులో కాలేజా? 16 ఉంటాయా? 16, 15, 14 అలా ఉంటాయి. అది చూసా అబ్బా. అవునంతే ఉంటాయంట. మీ ప్రోగ్రామ్ కి వచ్చి మీతో ఫోటో దిగకపోతే ఇంతగా ఉంటుంది. తప్పకుండా దిగుతా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఎక్స్ప్రెస్ షోకి వచ్చినందుకు నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఏం పర్లేదు, నువ్వు పాస్ అవుతావు. నా నాలుగు చెప్తారా? మీరు డౌట్స్ చెప్తారని నేను బుక్ కూడా తీసుకొచ్చాను. ఏ సబ్జెక్టు? మ్యాట్రిసెస్. 2/2, 3/3, 4/4 అలా ఉండదు. అవే ఉండవా? ఉండవు. నువ్వేం టెన్షన్ పడకు. నీ రోల్ నెంబర్ లో నెంబర్లన్నీ తిప్పి వేసుకో. ఏ డౌట్స్ నన్ను అడుగు. నేను ఓకే ఓకే. మ్యాథమెటిక్స్ లో 150 out of 150 వచ్చిందా? ఎంఎల్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? ఆవిడెవరు? ఎంఎల్. ఇంకేంటి సంగతులు? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హాయ్ ప్రదీప. తావగాని చూపే అతి పవర్ పోసిందే
నువ్వు చేసే ప్రతి పని చూస్తే వింతగా అనిపిస్తుంది అందరికి. నేను చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మా. గడ్డం లేనివాడు రోజు స్ట్రిమ్ చేసుకోవడం చూస్తే వింతగా అనిపిస్తుంది. ప్రదీప్, మా ఫ్రెండ్ కి నువ్వంటే పిచ్చి, రోజు నీ ఫొటోస్ చూసి సిగ్గుపడుతుంది, నాకు అదే వింతగా అనిపిస్తుంది. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? అనుష. అనుష, థ్యాంక్ యూ అనుష. మీ ఫ్రెండ్ కదా? నా ఫేవరెట్ డిష్ పులిహోర. అందులో కనుక ఎవరైనా చికెన్ కలుపుకొని తింటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. వండుతా అమ్మా? బాగా. అంటే అది వండేసాక పులిహార పేరు పెడతావు లేదా కలర్ దాని తర్వాత? ముందే పులిహోర అనుకునే వండుతా. ముందే పులిహార అనుకున్నా పులిహార లాగా వస్తుంది. అదేంటి పులిహోర లాగానే వస్తుంది. వావ్, థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఎంతో కలర్ఫుల్ గా, ఎంత చక్కగా ఎంత బాగా రెడీ అయిన మీరు ఆన్సర్ కూడా అంత బాగా చెప్పారు. కానీ ముందు వరుసలో మీరు ఉన్నారు కాబట్టి ఓకే, డాలీలు అందరూ వెనక వరుసలో ఉండిపోయారు. రండి అందరు రండి, కింద రండి. అమ్మాయిలే అంత కలర్ఫుల్ గా రెడీ అయ్యి వాళ్ళే డాన్స్ చేస్తారు అనుకున్నారా? మా వాళ్ళు చూడండి ఎంత మంది రెడీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నడిచి చూపిస్తారు. అసలు మీ ఫ్యాషన్ షోలో మీ ర్యాంప్ వాక్ కూడా పనికిరాదు. రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం. ప్రోమోలో వేసుకుందాం అనుకున్నాం ఈ షాట్. ప్రోమోలాగే ఉంది మీ నడకంతా. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం. పోటెత్తుతాడు జనం కోసం, పండే ఆవేశం వీడుండే నివాసం. వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అనువనుకున్న సెగరగిలేలా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ రోజు మా ఈ ఉగాది సెలబ్రేషన్స్ లో నా అతి క్లోజ్ ఫ్రెండ్ డబుల్ ఎనర్జీతో సూపర్ గా ఎంటర్టైన్ చేసే నా ఫ్రెండ్ సేమ్ నా జాబ్ లోనే ఉన్నాడు. అంటే తను కూడా హోస్ట్ చేస్తాడు షోస్. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవి. హ్యాపీ ఉగాది. ఎక్స్క్యూజ్ మీ, ఆగుతారా? మీకోసం కాదు, మాలాంటి అందమైన అమ్మాల కోసం. అయ్యా, షో స్టార్ట్ చేసినప్పుడు సేమ్ చేశారు ఇలాగే. ఆహా, వచ్చావు ఏదో నా మొహాన్ని సెకండ్ పడేసావు అంతే. వాళ్ళు కనిపించారు, తీసుకెళ్లారు, కూర్చున్నావు. నానా డార్లింగ్, ఈటీవీ ప్లస్ లో 6ంటికి ఇది, నువ్వు చేస్తున్నది ఈటీవీలో 6ంటిది ఇది. అండ్ డెఫినెట్ ఇంకో విషయం చెప్తాను, షో స్టార్టింగ్ లో ఇదే చేశారు నాతో వాళ్ళు. ఇంకో పావు గంటలో ఇంకో వస్తే మళ్ళీ చేస్తారు, ఇదే చేస్తారు. కానీ వీళ్ళకి తెలిసిన ఇక్కడే కూర్చున్నారు. ఎందుకంటే 6 గంటలకు ఆడాల మజాక. ఆయన ఆడాల మజాక ఏం నేర్పించిందంటే ఏ మగాడైనా ఆడోళ్ళ కిందనే. ఎంత ఎదిగినా వచ్చేది అమ్మ దగ్గరికి. సో ఇంత మంచి మాటతో స్టార్ట్ చేశాం కాబట్టి మరోసారి నీకు నీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ మై డార్లింగ్, మై జాన్, మై జిగ్రి, మా అందమైన ఫ్యామిలీ నుంచి మీ పంచల ఫ్యామిలీకి నా మాటిను మంచి డ్రెస్ లో వచ్చో నల్లి పొద్దు ఏసీలో కూర్చోబెడతా.
చెయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా అది అనుకున్నా వస్తుంది నేను చెప్పలే ఆవిడ వచ్చి ఎండు చేపలు చెప్పు ఉగాది పచ్చడి స్పూన్ తో తింటారు ఆవిడ గిన్నె తింది ఒకేసారి అందుకే ఆ ఎనర్జీ ఉంది సో డెఫినెట్లీ ప్లీజ్ రవి ఎంతో మందిని అటు ఆల్ ఏజ్ గ్రూప్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నావు వండర్ఫుల్ షోస్ చేస్తున్నావు ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సాధారణంగా ఈ భాషలో మేత్రం మాట్లాడడానికి కుదరదు కాబట్టి ఇలాంటివి ఇప్పుడే చెప్పాలి నేను ఉగాది రోజు మనందరికి పచ్చడి కానీ మేము ఎప్పుడు పచ్చడితో కూర్చొని అలా కబుర్లు పెట్టుకుంటూ ఉంటాం ఆ పచ్చడి కొంచెం తిప్పుతూ ఉంటది అనమాట అప్పుడప్పుడు నేను ప్రతి షోలో చెప్పాను ఇదేదో మన షోకి వచ్చాను కాదు కానీ బట్ వెన్ వి సిట్ సపరేట్లీ ఆల్సో వి టాక్ ఒక్కరు లైఫ్ లో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇస్తారు మర్చిపోలేం మనం ఎక్కడో ఒక దగ్గర అరే చెయ్యొచ్చు కదా అని ఒక వెనకాల ఒక పుష్ ఆ పుష్ వల్ల ఉట్టి ముందు వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళాం నా లైఫ్ లో పుష్ ఇచ్చింది మనోడు ఐ నీడ్ టు హ్యావ్ అ సపరేట్ ఐడెంటిటీ అది ఇన్కల్కేట్ చేసింది కూడా మనోడు మొత్తం అంతమంది వచ్చి ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు చూడాలి అంటే వాళ్ళు అలా ఉన్నది ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా మగ యాంకర్లు చాత ఎత్తేసి ఇలా ధైర్యంగా చేస్తున్నారు. వాళ్ళు పిలిచేది కూడా సౌండ్ ఉంటుంది ఎలా పిలుస్తారా నీకు ఈ అవులు యంగ్స్టర్స్ అన్న యంగ్స్టర్స్ ఓకే నా ఆడలమ్మ జాగరా నీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చూసిన వాళ్ళలో ఎవరిదైనా వింత అలవాటు అనిపించిందా? మా బాబాయ్కి చాలా వింత అలవాటు ఉండే హ్యాపీగా పడుకుంటుండే సడన్ గా లేదు అంటే సడన్ గా బాబాయ్ ఏమైంది ఏం కాలేదు ఏమైంది పడుకుంటుండే సూపర్. ఉగాది అనగానే మనకి పండగ వచ్చినప్పుడు తప్పకుండా ఇంట్లో అంటే పండగ ఫెస్టివల్ అవునా? అయ్యయ్యో నేను పండుగ అనుకున్నా. హాయ్ రవి. హాయ్ అండి. హ్యాపీ ఉగాది. ఉగాదే మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ మీద మీకు బాగా కోపం వచ్చిన సంఘటన అని చెప్పాలి. ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ్. ఫోన్ చేసి తిట్టేద్దాం ఆ ఫ్రీడమ్ ఉంది బట్ ఎందుకు ఆ రిలేషన్ ఎందుకు స్పాయిల్ చేయాలి? కానీ ఇంకో వైపు తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా అర్థం కాలే. ఏంటది? సేమ్ అంటే సేమ్ స్టైల్. నేను గడ్డం ఎలా అయితే గీకానో అలా గీక్కొని వచ్చాడు. సేమ్ స్టైల్. ఇది కట్ ఏంటి? రవి, మీరు ప్రదీప్ ని ఫ్యూచర్ లో ఎలా చూడాలి అనుకుంటున్నారు? పెళ్ళై 3 పిల్లలకి తండ్రి లాగా. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు మా మతాల తండ్రి. అలా నడుచుకుంటూ వచ్చేసరికి పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. హాయ్ రవి బావా, హ్యాపీ ఉగాది. ఉగాది కాదు ఉగాది. మా మరదలు అలానే అంటది. నీకేం ప్రాబ్లమా? మా బాగా కరెక్ట్ అనిపించింది. ప్రదీప్ ఈ షో చేయకపోతే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించిందా? అసలు యాంకరింగ్ లో రాకపోతేనే బాగుండు అసలు. డార్లింగ్, ఉగాది పండగ నీ షో అని చెప్పగానే పరిగెట్టుకుంటూ వచ్చేసా. కానీ పంచాంగం చూడలేదు. నాకు ఎట్లుంటుందో ఫ్యూచర్. నాకు ఈ విషయం తెలిసే నువ్వు వస్తున్నావని చెప్పి స్పెషల్ గా అసలు ఇవాళ నుంచి రాశి ఫలాలు ఎలా రాస్తుంటాయని చెప్పడానికి మంచి అద్భుతమైన పండితులను తీసుకొచ్చా. నిజంగా నీ జాతకం నా జాతకం మనందరి జాతకం. మా అన్నయ్య అసలు మొత్తం ప్రపంచంలో అందరి జాతకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. థ్యాంక్స్ బాబు. ఎందుకంటే రాబోయే ఇయర్ నాకు చాలా క్రూషియల్. ఎందుకంటే తెలుసుకోవాలి. పిలిచి ఓకే, మీరు కూడా తెలుసుకుంటారుగా. ఓకే, వాళ్ళు ఎవరో చూద్దాం. నమస్తే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఏమి లేదండి, ఈ రోజు ఉగాది కదా, ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి మా గురించి చెప్పండి పంచాంగం ఎలా ఉన్నదని చెప్పి అడిగారు వీళ్ళిద్దరు. కానీ వాళ్ళిద్దరిలో చెప్పడం పెద్ద ఇదేం కాదు కదా, ఎందుకంటే వాళ్ళ పంచాంగం గురించి అందరికీ తెలుసు. అంటే వేసే పంచుల గురించి అంటే మన ఫ్యూచర్ వాళ్ళ చేతిలో ఉంది. మనం ఏ షో చేసినా వాళ్ళు చూస్తారు అని చెప్తున్నారు. అవునవును.
మీరు ఎవరన్నా వస్తే మీ పంచాంగం నేను చెప్తాను. నీ పేరేంది? నా పేరు అఖిల. నీకు పంచాంగం చెప్పాలా? నాకు ఇష్టమైన ఒకరికి చెప్పండి. ఇంకెవరు? ప్రదీపే కదా. ఆయన మీద ఇంట్రెస్ట్ బాగానే ఉన్నది నీకు, సిగ్గు కూడా ఎక్కువే ఉంది. ఆయన గురించి పంచాంగం చెప్పమంటావు. ఏముందమ్మా, ఆయన మేషరాశి, మొగుడయ్యే యోగం లేదు కానీ తండ్రి యోగం మాత్రం ప్రస్ఫుటంగా తిప్పుతాడు జనం కోసం. అది కాదు నాయనా, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు పోయి కూర్చోపో నాయనా. ప్రదీప్ గారు, మీ ఫాలోయింగ్ ఎక్కువైపోతున్నది. అంటే మీకు పెళ్లి గడియల దగ్గర పడ్డాయి. ఈ మధ్య మీకంటే ఎక్కువ నాకు ఈమెయిల్స్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి. ఒకతను ఒంగోలు నుంచి రమేష్ అన్నమాట రాసింది. ఆయన ఏం రాశాడంటే, గురువు గారు, నేనేమో ఒక మోస్తరుగా తెల్లగానే ఉంటాను, నా భార్య గోడ కుట్టిన సున్న మాదిరి ఇంకా తెల్లగా ఉంటుంది, కానీ నాకు కొడుకు మాత్రం నల్లగా పుట్టాడు. ఏమిటి ప్రాబ్లం? నా భార్యను అడిగితే వాడు కారణ జన్ముడని చెప్తున్నది కానీ వాడి జన్మ కారణం నేనని చెప్పటం లేదు. ఉగాది శుభాకాంక్షలు గురుజీ. పాపం అంత బాధలో ఉన్నాడు కాబట్టి నేను ఒక నివృత్తి చెప్పాను. పెత్తనం నీదైనప్పుడు ఇత్తనం ఎవరిదైతే ఏమి రా అన్నాను. నమస్కారం స్వామి, బాగుండరా? బాగుండా. పంచాంగ శ్రవణం అంటే చాలు ముంగీసు మొహం వేసుకొని వచ్చేస్తాడు. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, వాడు జాతకం మారలా నాకు సంభావన ఇలా. ఈ సంవత్సరం ఇస్తాలే స్వామి. ఏం చెప్పురా? ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఎవరు మాట్లాడితే? ఫుల్ బిజీగా ఉన్నారా? ఏం పెరుగుతున్నావురా? బిజీ అని చెప్తున్నావు, అయినా ఫోన్ ఇక్కడ మాట్లాడకూడదు. ఫోన్ ఏడు వస్తే ఇక్కడ మాట్లాడి అమీర్ పడిపోయి మాట్లాడతారా? నవ్వుకుంటున్నారు కానీ ప్రదీప్ గారు, ప్రదీప్కి వెన్నుపోటు ఇందాకనే మొదలైంది. రవి వేసేసాడు వెన్నుపోటు. ఎలా అంటారా, పాప ప్రదీప్ శ్రీముఖిని తీసుకురమ్మని అంటే షోకి. ఎక్కడ ప్రదీప్ శ్రీముఖిని మింగేస్తాడో అని రవి అడ్డం పడి రవి వచ్చాడు. తలుచుకున్న డైనోసార్ కూడా మింగలేదు స్వామి ఆవిడ్ని. డైనోసార్ కంటే పెద్ద ఉంటుంది స్వామి. జగత్ పక్కన పెట్టు. ఈ సంవత్సరం నాకు బాగా చెప్పు, నువ్వు జాతకం, నీకు 16 రూపాయలు ఇస్తా పో. 16 రూపాయల? 1116 ఇచ్చినట్టుగా ఇక్కడ దిక్కు లేదు. అయినా డబ్బులు ఇస్తే మార్చేదానికి ఏమన్నా నవలా? పంచాంగం, గ్రహాలు, హోరలు అన్ని కలిసి లెక్కేసి మేధావులు రాస్తారు. అయినా ఈ రోజు భలే కూర్చున్నావు. ఏం స్పెషలా? స్పెషలా? ఈ రోజు ఏం చెప్పు స్పెషలా? ఈ రోజు స్పెషల్ ఏం చెప్పు. ఎక్స్ప్రెస్ రావే కదా. అంటే నువ్వు పైన చూస్తావు, కింద చూడవా? కిందరా? ఓహో, శ్రీరామనవమి. శ్రీరామనవమి కాదు ఈ రోజు, ఉగాది. ఉగాది? ఉగాది అంటే ఏమిటో చెప్పురా. ఉగాది అంటే తెలియదు నీకా? పొద్దున్నే లేయడం, 4 గ్లాసులు ఉగాది పచ్చడి తినడం, మధ్యాహ్నం భోజనం బాగా కుడుగులతో తినడం, సాయంత్రం పోవడం. ఎక్కడికి? సినిమాకి. తిండి మొహోడా. ఉగాది అంటే అది కాదు, పచ్చడి తినడం పోవడం. ఉగాది అంటే దానికి స్పెషలైజేషన్ ఉన్నదన్నమాట. షడ్రుచులు కలిపి ఒక పచ్చడి తయారు చేసుకొని తింటాం. కానీ మనందరం తింటాం, కానీ ప్రదీప్ కి ఒక రుచి తక్కువైంది. ఏంటిది? పెళ్ళైన తర్వాత ఆ రుచి తెలుస్తుంది. కొడుకు బాగున్నాడా? కొడుకా? కొడుకు అంటే గుర్తొచ్చింది. నువ్వేమయ్యా కొడుకు పుడతాడు సువర్ణదానం చేయమంటివా? అవును, పోయిన సంవత్సరం చెప్పా సువర్ణదానం చేస్తే కొడుకు పుడతాడని. ఏడొచ్చిందయ్యా? సువర్ణదానం చేసా కదా. చేసావా? కొడుకు పుట్టలేదా? పుట్టలేదు. లేదురా, సువర్ణదానం చేస్తే కొడుకు ఖచ్చితంగా పుట్టాలి. సువర్ణదానం చేసినా కొడుకు పుట్టలేదా? ఎంత చేసావు దానం? 50 కేజీలు చేసా. 50 కేజీలా? నీ దగ్గర ప్రదీప్ కంటే ఎక్కువ ఉన్నట్టుంది బంగారం. అయినా అంత బంగారం ఎక్కడిది నీకు? నా పిల్లం 50 కేజీలు. ఒరే, అందరికి పెళ్ళాం లేక తెస్తుంటే నువ్వు ఉన్నదాన్ని దానం చేసావు కదరా. రే, నీ భార్య పేరు మీద పిల్లవాడు ఉన్నాడు రా, 12 బిడ్డ ఉన్నాడు. ఎట్టొచ్చాడయా? నేను ఇటువంటి ఆ పిల్లాడు ఉంటా. రవి నడుగు చెప్తాడు.
ఆగు ఆగు సరిగ్గా డబ్బింగ్ ఏం ఏడుస్తున్నావు? రవి ఏమైనా చేశాడా? ప్రదీప్ ఏమైనా చేశాడా? కాదు మా ఆయన తప్పిపోయాడు. పరిమాణం లావుకి ఈ రోజు తప్పిపోయాడంట. తప్పిపోవడం కాదు అది. నాకు తెలుసు తప్పిపోవడం కాదు, వాడు చెప్పి ఇంకో పిల్లతా. ఏం బాధపడవు, ఒక వస్తాడు. రాడు ఇంకా. వస్తాడు. ఎట్టొస్తాడు? తప్పిపోయినాడా? నా భార్య వచ్చింది. మొదటిసారి పోయింది, మామూలుగా వచ్చింది, మందులిచ్చి వదిలేసా. రెండోసారి పోయింది, 6వ నెల కడుపుతో వచ్చింది. మందులు ఇచ్చుంటావు కాదు, మందులిచ్చి కాన్పు చేపించా. ప్రదీప్ జాతకం చెప్పు, రవి జాతకం చెప్పు. ప్రదీప్ గారు దయచేసి మీరు ఒక్క క్షణం. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. పని తక్కువ పేమెంట్ ఎక్కువ అని అందరూ అనుకుంటారు, కానీ అతని పనితనం గురించి అతనికి మాత్రమే తెలుసు. ఎంత కష్టపడతాడో బిడ్డ. లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. సోలో పెర్ఫార్మెన్స్లు మానేస్తే పెళ్ళవుతుంది. రవిని చూసి నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పెళ్లి గురించి అయితే ప్రస్తావన లేదు, కొడుకులు మాత్రం 4. సరిగ్గా చూడండి సార్, మీ చేయాలండి పెట్టింది. సుళ్ళు సార్, అలాంటి చేయకండి మీరు. ఇక్కడ పెళ్లి యోగం గురించి లేదు, కానీ కొడుకులు మాత్రం 4 ఉన్నారు. పెళ్లి కాకుండా కొడుకులు ఎట్ట పుడతారు స్వామి? ఇందాక చెప్పాను కదా రవిని అడగమని. అంతకు మించి మీకేం లేదు. ఈ సంవత్సరం కూడా కొంచెం ఆదాయం అయ్యి జాగ్రత్త పడితే ఇంకొంచెం దాచుకుంటే కొంచెం తప్పించుకుంటాం. దండం పెడతారన్నది. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు రండి. ఒక్క నిమిషం. హలో, షూటింగ్ అయిపోయిందా? లాభం లేదు, రండి. ఆయన పెళ్లి కాకుండా కొడుకులు అన్నాడు, నాకేం చేస్తాడు? వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తారా? మా గురువు గారు జాతకం బాగా చెప్తారు. కూర్చోండి. చూసాం, చాలా బాగా చెప్పారు. పేరేమన్నారు? రవి. బాత్రూంలో కూర్చున్నాడు అయ్యా. పేరు రవి అంటే సూర్యుడు, పేరులోనే సూర్యుడు, కానీ పనితనంలో చంద్రుడు. చుట్టూ ఎప్పుడు చుక్కలతో నిన్నుంటాడు. ఆయన సోలో పర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు సార్. ఆయన చెప్పనియండి సార్. సార్ మీకు తెలీదు. సార్, మీ గొప్పతనం గురించి మీకు తెలీదు. చెడగొడుతున్నారు మీరు, కూర్చోండి. ఆయన ఆడల్లో మధ్య సోలో పర్ఫార్మెన్స్ చేస్తాడు కదా. పిచ్చిన పుల్క, అది సోలో పర్ఫార్మెన్స్ సెట్ అవుతుందిరా, చుట్టూ ఆడాలేగా. అంటే నేను కదా గేమ్లు ఆడించేది, గిఫ్ట్లు ఇచ్చేది. అక్కడైతే శ్రీముఖి ఒకటే, ఇక్కడైతే ఎంతమంది శ్రీముఖిలో. మీకు 8 మంది పిల్లలండి. బావా ఎప్పుడు చెప్పలేదు, నాకు కూడా తెలియలేదు మావా. నీ జాతకం పంచాంగంలో కంటే యూట్యూబ్ లో ఎక్కువ ఉంటుంది. ఇది ఈ మధ్య బాగా జాతకాలు చెప్తున్నారు కదా. బయట తిరిగేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వాడుకోవాలి. చెప్పండి. నాకు అర్థమైంది. ఇది హెల్మెట్. అదే ఇది అందులో మాత్రం పర్ఫెక్ట్. ISI మార్క్ ఉండేది. రూమర్స్ ఎక్కువ, రొమాన్స్ తక్కువ. మీరు ఇంకా దయచేయచ్చు. థ్యాంక్ యూ. సూపర్. అది పరిస్థితి. వాళ్ళిద్దరు జాతకాలు ఉన్నారు కదా. మీరు ఈ సంవత్సరంలో హీరో అయ్యే అవకాశం ఉంది. మరి రవి గారు విలన్ ఈ మనిషి పిల్లది సన్నజాజి పక్క మీద సక్కురాత్రి ప్రదీప్ గారు హీరో మీరంటే విలన్ కూడా చెగిరాడండి. లేదండి, రవి గారిని పక్కన పెట్టుకున్నారనుకో
చాలా డేంజరే మీకు. అలా ఏం లేదండి, ప్రభాస్ రానా ఇద్దరు అనుష్క వెంట పడలే బాహుబలిలో. నేనా లేదు బా, కానీ వాళ్ళు పడాలంటే మీరు ఒక్కసారి రానాలి, అప్పుడు గ్యారంటీ పడతారు మీకు. వాళ్ళు ముట్టుకోకుండా కూడా పడేయచ్చు, ఒక అట్టుపండు తొక్క తీసేయండి. అంటే మాకు పడవా? ఏమున్నాడు పండుగ పండుగ పండుగ. ఏ రాస్తున్నావు నువ్వు? బాహుబలి 3 స్కిట్ ఏమన్నా రాస్తున్నావు ఏందా? ఒరే ఏం రాస్తున్నావురా? ఆ మార్జిన్ లేంది, ఆ పారాగ్రాఫ్ లేంది. కవిత రాస్తున్నా గురుగారు. కవిత ఎవరి మీద? ఉగాది మీద. ఉగాది మీద ఏది చెప్పు. పంచదార తీపి చింతపండు పులుపు వేపకాయ చేదు. ఏమిదు? చేదు. ఉప్పు ఉప్పే. పప్పు పప్పే. పప్పు పప్పే. దరిద్రుడా దరిద్రుడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉగాది పండుగ రోజు చాలా చక్కగా మా నెల్లూరు నీరజ లాఫింగ్ బ్రదర్స్ ఇంకిక్కడి నుంచి ఉగాది బ్రదర్స్ కింద మారాలి, ఎందుకంటే సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. వండర్ఫుల్. జీవితంలో ఇంకెప్పుడైనా గంటల పంచాంగం చూస్తే ఈయన ఒకసారి గుర్తొస్తాడు గ్యారంటీగా మనకి. ఇప్పటి నుంచి పంచాంగం దగ్గర పోను. హైలైట్ ఏంటంటే పోనీ రాసుకొచ్చిన ఒక అర్థం, ఖాళీ బుక్ చూసి మరి చెప్పాడంటే లోపల చాలా పెట్టినాడు పోయి ఆయన. అండ్ హంగామాలో కూడా హంగామా సృష్టిస్తున్నారు మీరు. అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం మీ ముగ్గురికి. సో ఎక్స్ప్రెస్ రాజా వంటల కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయు విధానం, దానికి కావాల్సిన పదార్థములు. ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు ముక్కలుగా కోసిన మామిడికాయ ముక్కలు, ఇంత ఉప్పు, అండ్ నిన్నదో మొన్నదో చింతపండు పులుసు, ఇంటి నుంచి కారం, దాని తర్వాత ఎస్ పక్క షూటింగ్ నుంచి తెచ్చుకున్న బెల్లం, మామిడి పువ్వు, ఎదురుగుండా ఉన్న చెట్టుకు కోసిన వేప పువ్వు, ఇంటి నుంచి ప్యూర్ డ్రింకింగ్ వాటర్. ఓకే, ఇప్పుడు తయారు చేయు విధానం. ఏం చేయాలి? దేంతో స్టార్ట్ చేయాలి? వాటర్ వేయాలనా? ఫస్ట్ పులుసు. ఫస్ట్ పులుసు వేయాలి. అరే అది కాదురా, అడుగుతున్నా. ముందు కడుగురా, శుభ్రత పరిశుభ్రత దీన్ని ముందు కడిగేసి దీన్ని జాగ్రత్తగా కడిగి ఎదురింట్లోకి వెళ్ళా పక్కింట్లో. మా ఇంట్లో అలాగే చేస్తుండే, వండింటి అది పక్క చేస్తుండే. ఫస్ట్ ఏంటమ్మా? పులుసు. బెల్లం, తీపి. అరే బాత్రూమ్ తలుపు తాళం వేసేసేయండి. మామిడికాయ ముక్కలు వేసేయి. మీకు తెలుసు తినాల్సింది ఆళ్లే రాలేదు. ఇప్పుడు కారం మొత్తం వేయాలా? కొంచెం చిటికెడా? సో షడ్ రుచులన్నీ ఈ బౌల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ. సో ఎవరు ఫస్ట్? సో ఫస్ట్లీ ఉగాది శుభాకాంక్షలు. తయారు చేసింది మే ఇద్దరం కాబట్టి ముందు అతిథులు, తర్వాత ఇంట్లో వాళ్ళు. ఓకే రండి లైన్ లో. చేపట్టమ్మా, చేపట్టు, ఏం కాదు. ఫస్ట్ బోని. అరే 108 కాల్ పెట్టు. రెడీ 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 కమ్మా. లిప్స్టిక్ ఏం కాదు, లిప్స్టిక్ ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. లిప్స్టిక్ కలుపు, బాగా కలిపాయా? ఓకే, తాగి తాగి తాగి. వండర్ఫుల్. రండి బాగా కలుపుయ్యా. కలిపా. రెడీ యాక్షన్. వాట్ ఏ పర్ఫార్మెన్స్. మేమే అనుకున్నాం, మమ్మల్ని మించింది ఈవిడ. ఇప్పుడు ఈవిడ ఓకే, ఆవిడ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే బా. లేదు, ఇవాళ గెస్ట్ నువ్వు ఫస్ట్. వద్దు. ఏ తాపి మేస్త్రిలో పని చేసినావా? ఇది మొత్తం నువ్వే తినాలా? చేపట్టమ్మా. రెడీ. ఈ అద్భుతమైన డిష్ లాగానే అన్ని షడ్ రుచులు కలుస్తున్న ఉగాది పచ్చడి
ఎలా అయితే బాగుంటుందో మేం చేసాం కాబట్టి బాగుంటది. మీ లైఫ్ లో కూడా అన్ని రుచులు, ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్, మీ మొహంలో నవ్వు నెక్స్ట్ ఇయర్ వరకు అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. స్వర్గానికి జస్ట్ 2 అడుగులు బా, అంతేగా 2 అడుగులే. అయితే ఇంకొంచెం యాడ్ చేస్తా, 2 అడుగులు కూడా కవర్ చేసేద్దాం అనిపిస్తున్నా. అది నరకం వైపు వెళ్తుంది. బట్ ఒక విషయం చెప్తా రవి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత మేము ఇప్పటివరకు ఆ ఒక్క ప్రోగ్రామ్ లో వదిలేసాం అనుకున్నాం. మాకు ఛాన్స్ దొరికితే వంటల ప్రోగ్రామ్ కూడా చేసేసి అది ఐ జస్ట్ హోప్ మేమిద్దరం కలిసి ఒక వంట ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటది అని. వెరీ గుడ్. నాశనం, అంతకంటే నాశనం కూడా. ఓకే, బాగుంది. పంది పిల్ల పంది ముద్దు. అందరు ఒకసారి అనండి సూపర్. అండ్ రవి, థ్యాంక్ యూ సో మచ్. పండగ పూట చాలా చక్కగా సరదాగా మా వాళ్ళందరినీ కలవడానికి వచ్చావు. అండ్ బోలెడు కబుర్లు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పంచాంగం సరదా కోసం మేము చేసింది. బట్ ఆల్వేస్ వెన్ ఎవర్ మా ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అలాగే ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ అండ్ టీవీ చూస్తున్న మా ఈటీవీ ప్లస్ అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఇలానే మా షోస్ నడుస్తున్నాయంటే ఎక్కడో మీరిచ్చే ఎనర్జీ, సో ఆ ఎనర్జీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఆల్ ది బెస్ట్. బై గాయ్స్. ఉగాది నిజంగా ఉగాది పండగలాగే ఎంతో సరదాగా వెళ్ళింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అద్దరిపోయారు ఇవాళ. సూపర్, చాలా చక్కగా బాగా రెడీ అయ్యారు, చాలా చక్కగా కబుర్లు చెప్పారు, గెస్ట్లు వచ్చారు, పంచాంగాలు విన్నాం. అండ్ డెఫినెట్ గా షో ఎండ్ లో గిఫ్ట్ వోచర్ లో ఈ ఆనవాయితీలు కాదు, పండగ కాబట్టి మీ అందరి కోసం ఒక గిఫ్ట్ తెచ్చా. పాపలు, పట్టు చీరలు, పువ్వులు ఎప్పుడు అందంగానే ఉంటాయి. మనకు కూడా ఇస్తలేరా? రెడీ, ఆల్ ఎట్ ఎ టైమ్. ఓకే, హ్యాపీ ఉగాది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ తప్పకుండా హ్యాపీగా ఈ ఇయర్ కూడా సాగిపోవాలని కోరుకుంటూ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? ఏబిసిడీలా? పోయం వచ్చా నీకు? ఏ పోయం వచ్చు? హక్ చేసుకున్నప్పుడు నాకు హక్ చేసుకోకపోతే కోపం వస్తుంది. ఎవరైనా వస్తే గాబడ గిబ్బుడే. గాబడా దిబిడా కాదు నాన్న, దబిడి దిబిడే. ఎంత పెద్ద తోపైనా మీ అంత పెద్ద యాంకరింగ్ చేయలేదు. అయ్య ఏ పాట తెలుసది? అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు.